అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఏపీ బ్లోజమ్స్ అందులో సెమిస్టర్ 1 పేజ్ నెంబర్ 58లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇవ్వబడింది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నాకు బాగా తెలుసు, నో ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో నుండి 2 అంశాలు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. 2 కొత్త విషయాలు. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. The king will take both of us. We will go to the king and ask for a job. Will you come with me? ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే అదిగోండి విల్ టేక్ అంటే విల్ ప్లస్ V1 ఫామ్ అనేది మనకు కనబడుతుంది. అట్లానే ఇక్కడ విల్ గో విల్ ప్లస్ V ఫామ్ అనేది కనబడుతుంది. అట్లానే ఇక్కడ మనం చూసుకుంటే విల్ యూ కమ్లో కూడా ఏమవుతుందంటే మనం ముందే చెప్పుకున్నాం, ఒకవేళ క్వశ్చన్గా మనం గనక ఫామ్ చేయాలి అనుకుంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దానిని సబ్జెక్ట్కి ముందు గనక ఉంచినట్లయితే అది క్వశ్చన్ మార్క్ని ఫామ్ చేస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. విల్ యూ కమ్ విత్ మీ. ఓకే. ఇప్పుడు విల్ V1 విల్ V1 విల్ V1 ఏంటి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఫార్మాట్ లేదా ఫార్ములా అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐవికి జనరల్గా షల్ వస్తుంది. అది గ్రామర్ ఏ గ్రామర్ బుక్లో చూసినా కానీ మనకు తెలిసిపోతుంది. ఏ గ్రామర్ బుక్ని మనం చూసినా ఐకి వికి షల్ అంటారు, కానీ విల్ అనేది ఎక్కువ వాడతారు. బుకిష్ నాలెడ్జ్కిను జనరల్గా ఉండడానికి కారణం అదే. ఇక్కడ విల్ ఎందుకు వాడతారు సార్ ఐకి వికి? జనరల్గా హీ షీ ఇట్ యూ దే వీటన్నిటికీ విల్ వాడతారండి, కానీ ఐవికి షల్ వాడతారు, కానీ ఎక్కువగా విల్లే వాడతారు. దేనికి అంటే విల్ అని గనక మనం ఐవికి రాసినట్లయితే ఖచ్చితం ఎటువంటి మార్పు అనేది ఉండదు అనేది అర్థం అనమాట. ఐ విల్ రాసిన వి విల్ రాసిన ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కువగా మనం చూస్తే ఐవి తర్వాత షల్ కన్నా కూడా విల్ అనేది ఎక్కువగా కనిపించింది అంటే ఖచ్చితంగా జరుగుతుంది, అదే కన్ఫామ్ అనేసి అర్థం అనమాట. అందుకనే ఎక్కువగా ఐవి తర్వాత కూడా విల్లే కనబడుతుంది. ఎక్సర్సైజెస్ కనుక మనం చేస్తే ఏదైతే డౌట్ ఉందో అవి తొలగిపోతాయి, మీకు చక్కగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సూటబుల్ ఫామ్ ఆఫ్ వర్బ్తో ఏం చేయమన్నారంటే ఫిల్ చేయమన్నారు. కాబట్టి మనం అది చూద్దాం. హలో, ఐఎమ్ కరీం. ఎవ్రీ సమ్మర్ వి డాష్ టు చెన్నై. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఎవ్రీ అనే పదం కనుక మీకు కనబడితే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలనే విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ది సంబంధించి ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పటికీ కూడా మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ కనబడితే సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఫాలో అవుతుంది. సింపుల్ ఫ్యూచర్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ రాయాలని అలా ఏమి ఉండదు. ఇక్కడున్న దాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. తర్వాత హలో, ఐఎమ్ కరీం. ఎవ్రీ సమ్మర్ వీ గో టు చెన్నై టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. బట్ దిస్ సమ్మర్ వి డాష్ నాట్ విజిట్ దెమ్. ఖచ్చితంగా చెప్తున్నాడు, మేము ఈసారి ఖచ్చితంగా విజిట్ చేయము అంటే కన్ఫామ్ కదా, షల్ రాయాల్సిన అవసరంలా. అప్పుడు ఏమొస్తుంది? విల్ నాట్ విజిట్ అనేది వస్తుంది. విల్ నాట్ విజిట్, వి విల్ నాట్ విజిట్ దెమ్. ఓకే, వి విల్ నాట్ విజిట్ దెమ్. మీరు ఇంకా రాయదలుచుకుంటే వి వోంట్ అని కూడా రాసుకోవచ్చు. విల్ నాట్ బదులు షార్ట్ ఫామ్ రాసుకోవచ్చు, WON''T. ఓకే. వి డాష్ ఆన్ ఏ టూర్ టు సింగపూర్. ఇది కూడా కన్ఫామే. ఎట్లా చెప్తున్నాడు కదా, ప్రతి సంవత్సరం మేము చెన్నైకి వెళ్తాం, కానీ ఈసారి ప్లాన్ మారింది. ఎక్కడికి మారింది? అండ్ దిస్ సమ్మర్ వీ విల్ నాట్ విజిట్ దెమ్, వీ విల్ గో ఆన్ ఏ టూర్ టు సింగపూర్. ప్లాన్ చేసుకున్నారు ఏంటంటే సింగపూర్కి వెళ్ళడానికి. నెక్స్ట్ వీ డాష్ టు ఏ లాట్ ఆఫ్ షాపింగ్ దేర్. అది కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు ఏంటంటే మేము అక్కడ చాలా షాపింగ్ చేస్తాము. వీ విల్ డూ ఏ లాట్ ఆఫ్ షాపింగ్ దేర్. వీ డాష్ విజిట్ ఆల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ సింగపూర్. ఇది కూడా ఏమవుతుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేది చెప్పేస్తున్నాను. జనరల్గా అయితే మనం షల్ రాసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను మేము ఎప్పుడు చెన్నైకి వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి ప్లాన్ మారింది. వి డాష్ స్టే దేర్ ఫర్ 10 days. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వి విల్ స్టే దేర్.
ఈ విధంగా అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడైనా కానీ ఎవ్రీ కనబడితే అది ఏ టెన్స్లో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. మిగతా అన్నీ కూడా భవిష్యత్తును సూచించేవి కాబట్టి అవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి. ఇక తర్వాత పేజ్ నెంబర్ 59కి వద్దాం. ఇక్కడ కూడా ఉన్నదాన్ని చూద్దాం. హలో, ఐఎమ్ జాన్. చూడండి, దిస్ సమ్మర్ ఐ డాష్ గో క్యాంపింగ్ విత్ మై క్లాస్మేట్స్. ఇది జనరల్గా దిస్ సమ్మర్ అన్నాడు, ఎవ్రీ సమ్మర్ అనలా. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మామూలుగానే విల్ ప్లస్ V1 ఫార్మాట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత వి డాష్ క్లైంబ్ అప్ ట్రీస్ అంటే ఏంది, వి విల్ క్లైంబ్ అప్ ట్రీస్ అన్నమాట. అంటే ఖచ్చితంగా అన్న సందర్భంలో వాడేటప్పుడు మనం వాడేస్తాం అనమాట. ఖచ్చితం అని ఎలా తెలుస్తుంది, ఆ ముందు సెంటెన్సెస్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే ప్లాన్డ్ అనమాట, ఖచ్చితంగా ప్లాన్ చేసాం. షెల్ అనేది ఏముంటుందంటే ఇలా జరుగుతుంది, నార్మల్. విల్ అనేది ఎప్పుడైతే వాడినా కన్ఫర్మేషన్తో ఇచ్చినట్టే. అందుకని ఐకి వీకి ఎక్కువగా జనరల్గా అయితే షెల్ వాడాలి, కానీ ఎక్కువగా విల్ అనేది వాడతాం. అదేంటంటే ఒకవేళ ప్లాన్డ్ ఫ్యూచర్లో మనం ప్లాన్ చేసుకుంటే ఐ విల్ గో టు అమెరికా అంటే ఎట్లా అయినా కానీ అమెరికా వెళ్ళిపోతాను నేను ఉన్ను అనేసి అనమాట. వి డాష్ మేక్ క్యాంప్ ఫైర్స్. ఇక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనం క్యారీ చేయాలి. విల్ ప్లస్ V1 విల్ మేక్, నెక్స్ట్ అండ్ డాష్ ఇన్ టెన్స్. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ వి విల్ మేక్ క్యాంప్ ఫైర్స్ అని రాసాం. అండ్ ఇక్కడ మనం జనరల్గా ఏం రాస్తాం అంటే విల్ స్లీప్ అని రాస్తాం, విల్ స్లీప్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్యారలల్ వెబ్స్ అండి. ప్యారలల్ వెబ్స్ అంటే ఏంటంటే ఈ విధంగా రాసేటప్పుడు మనకి హెల్పింగ్ వెబ్స్ కనుకుంటే, రెండు సెంటెన్స్లు గనక ఎండ్తో గనక ఉంటే, అప్పుడు మనం సెకండ్ దానికి ఆ ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఇక్కడ చూడండి, ఈ విల్ ఉన్నా కానీ లేకపోయినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్యారలల్ వెబ్స్ అంటారు. సార్ మరి ఇక్కడ విల్ వాడారు కదా, దిస్ సమ్మర్ ఐ విల్ గో క్యాంపింగ్ విత్ మై క్లాస్మేట్స్ అండ్ వి విల్ ఇక్కడ వాడారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఐ అనేది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది వి అనేది. కానీ ఇక్కడ చూడండి, వి అనేది సబ్జెక్ట్ ఉంది, అండ్ తర్వాత సబ్జెక్ట్ ఉందా, లేదు. అలాంటి వాటికి ఏం చేస్తారంటే జస్ట్ మనం ఏదైతే మెయిన్ వెర్బ్ ఉందో ఆ వెర్బ్ మాత్రమే, ఆ వెర్బ్ని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. విల్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం అనేది లేదు. వి విల్ మేక్ క్యాంప్ ఫైర్స్ అండ్ స్లీప్ ఇన్ టెంట్స్ అని ఉంటుంది. ఈ విల్ అనేది ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నట్టే, అందుకనే బ్రాకెట్లో పెట్టాను. సార్ ఇది మాకు ఎలా యూజ్ చూడండి. యాక్చువల్గా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఒకవేళ విల్ స్లీప్ అనేది లేదు, ఉట్టి స్లీపే ఉందనుకోండి, స్లీప్, స్లెప్ట్, హ్యాడ్ స్లెప్ట్, హ్యాస్ స్లెప్ట్ అని ఉందనుకోండి, అలాంటి సందర్భంలో మీరు కన్ఫామ్గా ఎటువంటి డౌట్ లేకుండా ప్రశాంతంగా అప్పుడు స్లీప్ అని ఎగ్జామ్లో రాసి వస్తారు. ఇదేంటంటే ప్యారలల్ వర్బ్స్ అన్నమాట, కాబట్టి అది గమనించండి. తర్వాత బట్ ఇట్ విల్ లాస్ట్ అంటే చివరని కాదు, గడవడం అని. అప్పుడు విల్ రాస్తాం, లాస్ట్ రాస్తాం, విల్ లాస్ట్. మీకు అర్థమయ్యే విధంగా ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇదే చిన్నవి కదా టెక్స్ట్ బుక్, ఆఫ్టర్ ఆల్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అని మనం అనుకోకూడదండి. ఇది నేర్పించే అంశాలు చాలా ఉంటాయి. అదే నేను చెప్పేది. ఇప్పుడు కూడా ఇంకో అంశం నేర్చుకోబోతున్నారు. దెన్ లైక్ ఎవ్రీ సమ్మర్. సార్ ఎవ్రీ కనబడింది సార్, ఏం చేద్దాం, ఎవ్రీ కనబడితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాద్దాం. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్పాను, దెన్ లైక్ ఎవ్రీ సమ్మర్, ప్రతి సమ్మర్ లాగానే ఏం చేస్తాడు, ఐ విల్ రీడ్ బుక్స్. ఐ రీడ్ బుక్స్ అని రాదు, ఐ విల్ రీడ్ బుక్స్ అని వస్తుంది. కారణం ఏంటి అంటే అక్కడ ఎవ్రీ సమ్మర్ ఐ రీడ్ బుక్స్ కాదు, ప్రతి సమ్మర్ లాగానే ఈ సమ్మర్ కూడా ఏం చేస్తాను, నేను పుస్తకాలు చదువుతానని చెప్తున్నాడు. ప్రతి సమ్మర్లో జరిగేది చెప్పట్లా, ప్రతి సమ్మర్లో లాగానే నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అప్ చేస్తా, అంతే చేస్తా అని. కాబట్టి ఇక్కడ విల్ అనేది రావడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, డీప్గా వెళ్తున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏదో ఉంది, జనరల్గా ఇప్పుడు ఇక్కడ విల్ స్లీప్ ఉంది కదా, రాయొచ్చు 7th క్లాస్ వరకు ఓకే. కానీ మీకు ఎప్పుడైతే పై లెవెల్లో వెళ్తారో స్లీప్ అనేది కరెక్ట్ అవుతుంది, విల్ అనేది రాయకూడదు. మీకు తర్వాత మీకు గ్రామర్లో ఈ ఎదుగుదల అనేది చూస్తారు. స్టాండర్డ్స్ పెంచడం అంటే అదే తీసుకొస్తారనమాట.
ఈ టెన్స్లో ఎప్పుడో 10th క్లాస్లో నేర్చుకునేది ఇప్పుడు 3rd క్లాస్లో నేర్చుకుంటాను. కాబట్టి గమనించండి. ఐ విల్ రీడ్ బుక్స్ అండ్ ఇక్కడ ఏమొస్తుంది, విల్ వాచ్ అని వస్తుంది. కానీ విల్ అనేది మనం ఉంచాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకని ప్యారలల్ వెర్బ్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి విల్ అనే దానికి మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే విల్ రాసుకోవచ్చు. సార్ ఇప్పుడు మామూలు రాయమంటారా వద్దా? ఇక్కడ వరకు ఓకే అండి, 7th క్లాస్ వరకు ఓకే, యూ కెన్ గో హెడ్. కానీ కానీ అచ్చమైన గ్రామరు, స్వచ్ఛమైన గ్రామర్ అంటామే, దాని ప్రకారంగా చూసుకుంటే కొంత దీన్ని ఏమంటారంటే గ్రామంలో రిడెండెన్సీ అంటారు. అంటే రిపిటీషన్ అని అర్థం అనమాట. దాని కింద మీరు పై స్థాయికి వెళ్ళే కొద్దీ తప్పు అవుతుంది. తర్వాత మీరు ఓ లెవెల్, హై లెవెల్ ఉంటుంది కదా, హై లెవెల్ ఆఫ్ గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్కి వెళ్ళేసరికి ఇది తప్పు అవుతుంది. మీరు 2 సార్లు ఐ విల్ రీడ్ బుక్స్ అండ్ విల్ వాచ్ టీవీ అట్ హోమ్ అనగానే ఇక్కడ రిడెండెన్సీ అంటారు. దాని కింద ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అది తప్పు అవుతుంది. అయితే ఇక్కడ వరకు మనం ఏంటంటే ఉన్నా లేనట్టే, సారీ లేకపోయినా ఉన్నట్టే అనుకోవడం 2. ఆ విధంగా జస్ట్ మీకు ఏం లేదు, ప్యారలల్ వెర్బ్స్ అనేది సింపుల్గా ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అనేది మొదటి దాంట్లో వాడామనుకో 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఎలా అదిగోండి చూడండి. దెన్ లైక్ ఎవ్రీ సమ్మర్ ఐ విల్ రీడ్ బుక్స్ అండ్ వాచ్ టీవీ ఎట్ హోమ్. ఇక్కడ ఎండ్ తర్వాత ఎటువంటి సబ్జెక్ట్ లేనప్పుడు ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అదే ఫార్వర్డ్ అవుతుంది. ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం అనేది లేదు. అది గమనించండి. తర్వాత చూడండి, హాయ్ ఐఎమ్ ఇందు ఎవ్రీ సమ్మర్ వి. ఇక్కడ ఏంది, విల్ గోనా గోనా? గోనే. ఎందుకని? ఎవ్రీ సమ్మర్ అన్నారు కాబట్టి. లైక్ ఎవ్రీ సమ్మర్ కాదు, ఎవ్రీ సమ్మర్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి, గో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్కి వెళ్దాం. గ్రాండ్ పాస్ విలేజ్ హీ హ్యాస్ ఎ లవ్లీ ఫార్మ్ దిస్ సమ్మర్ టు. దిస్ సమ్మర్ టు, ఈ సమ్మర్ కూడా ఏం చేస్తాం, మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? గ్రాండ్ పా ఫామ్కి వెళ్తాం. దిస్ సమ్మర్ టు వీ విల్ గో దేర్. అండ్ ఐ ఏంటి, రైడ్ అన్నాడు. సింపుల్ ఫ్యూచర్ చెప్తున్నాడు, జరగబోయేది చెప్తున్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతుంది కాదు. ఐ విల్ రైడ్ ఏ హార్స్. తర్వాత ఐ విల్ క్లైమ్. ఎందుకని? ఫ్యూచర్లో జరగబోయేది చెప్తున్నాడు కాబట్టి నేను వెళ్తాను మా తాతయ్య వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత ఏం చేస్తాను, అక్కడ గుర్రం స్వారీ చేస్తాను, చెట్లు ఎక్కుతాను. అండ్ ఐ విల్ క్లైంబ్ ట్రీస్. అండ్ ఇక్కడ ఏంటి, గో వస్తుంది, విల్ గో కాదు. ఎందుకని? ఐ విల్ క్లైంబ్ ట్రీస్. అండ్ ఇక్కడ విల్ ఉన్నా కానీ మనం లేనట్టే, లేకపోయినా కానీ ఉన్నట్టే చెప్పాను కదా. ఎందుకంటే రిడెండెన్సీ డబల్ అయింది, రిపిటేషన్ అయింది, ఆ రకంగా తప్పు అయింది. కాబట్టి మనం రాయాల్సిందంటే ఐ విల్ క్లైంబ్ ట్రీస్ అండ్ గో ఫిషింగ్ అండ్ పికప్ ఫ్లవర్స్. అండ్ పికప్ ఫ్లవర్స్ ఇక్కడ కూడా అంతే. విల్ అనేది ఉన్నా లేకపోయినట్టే, లేకపోయినా ఉన్నట్టే. అంటే సింపుల్గా మీకు చెప్పాలి అంటే రాయాల్సిన అవసరం లేదండి. కానీ సంథింగ్ అనిపిస్తుంది కదా, సార్ పలానా బుక్లో ఇచ్చారు సార్, సార్ ఈ బుక్లో ఇచ్చారు సార్, సార్ ఆ బుక్లో ఇచ్చారు సార్ అంటారు. ఇక్కడ విషయం అదే, ఆ బుక్లో ఇచ్చారు అంటే దే డిడ్ నాట్ ఫాలో ద రూల్. ఏ రూలు? ప్యారలల్ ఆఫ్ ది వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్ని ఫాలో కాలేదు. కాబట్టి మనకేందంటే జనరల్గా మనం పై స్థాయికి సంబంధించిన గ్రామర్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా వెళ్ళినప్పుడు మనకి అది ఖచ్చితంగా తప్పు అవుతుంది, రిడెండెన్సీ అంటారు. చూడండి, ఐ విల్ ఫీడ్ ద లవ్లీ యానిమల్స్. ఇక్కడ ఎక్కడైతే ఎండ్ వస్తుందో సబ్జెక్ట్ ఉండదో అక్కడ అన్నమాట ఈ యొక్క విల్ అనేది రాయకపోయినా ప్రాబ్లం అనేది ఉండదు. చెప్పుకున్నాం కదా, అది ప్యారలల్ వెర్బ్స్ అనేది ఉంటుంది. ఇక ఈ ఎక్సర్సైజ్ కూడా మనం చేద్దాం. యాక్చువల్గా మనం ఎందుకు విల్ అనేది రాస్తున్నాము అంటే ఈ యాక్చువల్గా ఎండ్ అనేది ఉన్నా కానీ అంటే బ్రాకెట్లో పెడతాను. ఇక్కడ మనకి 7th క్లాస్ పిల్లవాడు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇవన్నీ తెలియదు, ప్యారలల్ వెర్బ్స్ ఇవన్నీ ఇంత ఇన్ఫ్యూజ్ చేస్తే అతనికి అర్థం కాదు. కాబట్టి మనం యాజ్ టీజ్గా మామూలుగా చెప్పేస్తాం, ప్రతి దానికి విల్ అతికిచ్చేస్తాం, పెట్టేస్తాం, చెప్పేస్తాం. కానీ మనం టీచర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం నేర్చుకునేది ప్యారలల్ ఆఫ్ వెబ్స్, ప్యారలల్ వెబ్స్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటాం.
ఎందుకంటే రిడండెన్సీ కింద హై లెవెల్‌లో అది తప్పు అవుతుంది. అంటే అన్నెసెసరీ వర్డ్‌ని మీరు మళ్ళీ ఉంచారు అన్న దాంట్లో తప్పు అవుతుంది. ఆ సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. అందుకని మనం టీచర్‌గా నేర్చుకుంటున్నాం. పిల్లవాడికి ఏం చెప్పాలో అది కూడా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పిల్లవాడికి అంతా ఇన్‌ఫ్యూజ్ చేశామనుకోండి. లేదు పలానా వ్యక్తి వచ్చి ఇదేందండి ఎండ్ తర్వాత కూడా విల్ ఎందుకు ఉంచారని ఒక వ్యక్తి అడుగుతాడు. యెస్ ఐ నో. ఇట్ కమ్స్ అండర్ ఇలా ప్యారలల్ వెబ్స్ ఉంటాయి కాబట్టి అవసరం లేదు. బట్ ఇది సిచ్యువేషన్. ఇక్కడ మనం పిల్లవాడికి ఇంత డీప్‌గా చెప్తే హై లెవెల్‌లో చెప్తే అర్థం కాదు కాబట్టి కంటిన్యూ చేశాం. సో నో ప్రాబ్లమ్. విల్ పెట్టి రాయడం వల్ల ఏముండదు. కాకపోతే హై లెవెల్‌లో మన సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ఇట్లాంటివి ఉంటాయి మళ్ళీ. అలాంటప్పుడు మనం అది తప్పవుతుంది. ఓకే. ఇక్కడ మనం చూద్దాం. హి విల్ కమ్ టుమారో. హి డాష్ కమ్ టుమారో. టుమారో అనేది ఉంది కాబట్టి విల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది లేదా అదర్ వర్డ్ ఏదైనా ఉంటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఖచ్చితంగా మనం సింపుల్ ఫ్యూచర్ అనేది వాడాలి. కరీం విల్ ట్రావెల్ అనేసి రావాల్సి ఉంటుంది. కరీం విల్ ద ఎగ్జామ్స్. బి అంటే ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైనా పెట్టుకోమని. బిఈ అంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైనా ఉంటే పెట్టుకోమని దాని అర్థం అనమాట. కాబట్టి అది గమనించండి. ద ఎగ్జామ్స్ మామూలే విల్ బి. మామూలుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి యామ్ ఈజ్ ఆర్ వాడుకోవాలి. అయి ఉంటే యాము, తర్వాత వి దే యూ ఉంటే ఆర్ అని, ఈ షీ ఇట్ ఉంటే ఈజ్ అని. ఇక జూన్ అన్నాడు అంటే తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో అనేక ఎగ్జామ్స్ విల్ బీ ఇన్ జూన్. ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయి. నెక్స్ట్ ద స్టూడెంట్స్ డాష్ ద ఇంగ్లీష్ ప్రాజెక్ట్ ఇన్ 2 days. 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి మనం ఏం చేస్తాం దాన్ని విల్ ప్లస్ V1 ఫార్మాట్లో రాస్తాం. విల్ ఫినిష్. ఆ తర్వాత హీ డాష్ మీ టుమారో ఆఫ్టర్నూన్ అంటే హీ విల్ కాల్ మీ టుమారో ఆఫ్టర్నూన్. ఎందుకంటే టుమారో ఉంది కాబట్టి విల్ ప్లస్ V1 ఫార్మాట్లో వచ్చేస్తుంది. తర్వాత ఐ డాష్ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్. తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. ఐ ప్లస్ విల్ ప్లస్ V1 ఐ విల్ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్. కాబట్టి నేను ముందే చెప్పాను మీకు ఏంటంటే కొంత పార్ట్ ఖచ్చితంగా నేర్చుకునేది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 7th క్లాస్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ సంథింగ్ అనేసి ఈ 3rd క్లాస్ నేను చదవాలా అని అనుకోకూడదు అనమాట. నాకు తగిలిన దెబ్బలు ఎగ్జామ్లో ఏవైతే ఉన్నాయో అవి చెప్తే చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్ చిన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి. ఓ లుక్ ఎట్ ద మూన్ దాని ద్వారా జనరల్గా ఏంటంటే లుక్ సీ వాచ్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది అన్న చిన్న విషయం కూడా నేను మర్చిపోయి తప్పు పెట్టాను. అంటే హడావుడిలో ఉంటుంది కాబట్టి ముందే కొన్ని విషయాలు తెలుసుకొని ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పుస్తకాలే కదా, చిన్న టెక్స్ట్ బుక్సే కదా కాదు, మనం దానిలో నుండి మోస్ట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే మోస్ట్ దాని నుంచి ఎక్కువగా మనం నేర్చుకున్న తర్వాత బయట పుస్తకాలకు వెళ్ళాలి. కానీ ఓవర్గా ఈ ఆఫ్టర్ ఆల్ చిన్న పుస్తకాలని పక్కన పడేసి చెరువులో ఈదితే ప్రైజ్ వస్తుంది. అందుకని ఎప్పుడు సముద్రంలో ఈదితే కుదరదు. ఎందుకంటే చెరువు చాలా చిన్నది కాబట్టి అక్కడి వాతావరణానికి అక్కడి దీనికి బాగా అలవాటు పడి ఇఫ్ యు వర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అప్పుడు ముందుకెళ్ళాలి. ఇక్కడ చెరువులో పోటీ, సముద్రంలో కాదు. కాబట్టి డిఎస్సికి సంబంధించి చెప్తున్నాను.